ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సూపర్ న్యాచురల్ ఎబిలిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ గాయ్స్, ఈ స్టోరీ అంతా విని ఈ మూవీ టైటిల్ ఏంటో గెస్ చేయండి. లేట్ చేయకుండా మూవీ స్టార్ట్ చేసేస్తే మనకు టీయర్స్ ఉన్న మూన్ అనే అమ్మాయిని చూపిస్తారు. తను హాంకాంగ్లో తన చెల్లి అలాగే తన అమ్మమ్మతో కలిసి ఉంటుంది. తన లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది, కానీ ఒకే ఒక వెల్తీ ఉండేది. అది ఏంటంటే తన ఐస్. నిజానికి తన 5 years ఉన్నప్పుడే తన కళ్ళని పోగొట్టుకుంటుంది. ఇప్పుడు తనకి గుడ్ న్యూస్ ఏంటంటే తనకు ఐ ట్రాన్స్పరెంట్ తర్వాత ఆమె ఈ వరల్డ్ని చూడొచ్చు. సో తను ఈ ఆపరేషన్ని చేయించుకుంటుంది. తన ఆపరేషన్ కంప్లీట్ అయిపోయాక డాక్టర్స్ తన కళ్ళకి ఉన్న పట్టీని తీస్తారు, కానీ తనకు అంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో అందుకే తన కళ్ళని మూసుకొనే ఉంటుంది. కానీ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు తను మెల్లిగా తన కళ్ళను తెరవడం స్టార్ట్ చేస్తుంది. తనకి కనిపిస్తుంది, కానీ అంత మసకగా కనిపిస్తుంది. మూన్ అయినా కానీ చాలా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే అంతకు ముందుకు చీకటిని తప్ప ఇంకేది చూడలేదు. సో ఇప్పుడు మసకగా కనిపించినా కూడా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అదే రాత్రి ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరుగుతుంది. తన బెడ్ పైన పడుకొని ఉన్నప్పుడు తన పక్కన ఒక లేడీ పడుకొని ఉంది. ఒక వ్యక్తి వచ్చి ఆ ఓల్డ్ లేడీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఆ ఓల్డ్ లేడీ ఆ వ్యక్తితో కలిసి రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇది చూసి మూన్ చాలా షాక్ అయిపోతుంది, ఎందుకంటే ఆ రాత్రిలో ఆ ఓల్డ్ లేడీ అలా వెళ్తుంది అని. సో మూన్ కూడా ఆ ఓల్డ్ లేడీని ఫాలో చేస్తూ బయటికి వచ్చి చూస్తుంది. అలా ఆ లేడీని చూస్తుండగానే తను మాయమైపోతుంది. మూన్కి అనిపిస్తుంది తన కళ్ళు మసకగా కనిపించడం వల్లే తనకు అలా కనిపిస్తుందేమో అని. తన వెనక ఎవరో సడన్ గా వచ్చినట్టుగా అనిపిస్తుంది. వెనక్కి చూస్తే తనకి ఒక స్ట్రేంజర్ వ్యక్తి కనిపిస్తుంది. తను కూడా అలాగే మాయమైపోతుంది. ఇక తను ఉన్న కారిడార్లో తను మాత్రమే ఉంది అని తెలిసి తనకి చాలా భయం వేస్తుంది. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. నెక్స్ట్ డే మూన్కి తెలుస్తుంది ఆ ముందు రోజు నైట్ మూన్ ఏ ఓల్డ్ ఉమెన్ని అయితే నడవడం చూసిందో తని చనిపోయింది అన్నట్టుగా తెలుస్తుంది. ఇది తెలుసుకున్న మూన్కి అసలు ఏం చేయాలో ఏమీ అర్థం అవ్వదు. ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ నాతో ఎందుకు జరుగుతున్నాయని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తన ట్రీట్మెంట్ కంప్లీట్గా పూర్తి అయిపోయాక తనను డిశ్చార్జ్ చేస్తారు. తను వెంటనే ఇంటికి వెళ్తుంది. తను ఇల్లు రీచ్ అయ్యాక తన అమ్మమ్మని కలుస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి కాసేపు టైంని స్పెండ్ చేస్తారు. చాలా ఇయర్స్ తర్వాత మూన్కి కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ అమ్మమ్మ తన చైల్డ్హుడ్ ఫొటోస్ అన్నీ తీసుకొచ్చి చూపిస్తూ ఉంటుంది. అప్పుడే సడన్ గా డోర్ బెల్ రింగ్ అవుతుంది. ఇక మూన్ లేచి బయటికి వస్తుంది. ఎవరు అని చూస్తే అక్కడ ఒక చిన్న అబ్బాయి కనిపిస్తాడు. అతను మూన్తో అడుగుతాడు, నా రిపోర్ట్ కార్డ్ని నువ్వు చూసావా అని. మూన్ నేను వచ్చిందే ఇప్పుడు, నాకెలా తెలుస్తుంది అని అనుకొని వాళ్ళ అమ్మమ్మని కూడా అడుగుతుంది. తనకి కూడా తెలియకపోవడంతో నేను చూడలేదు అని చెప్తుంది. అలా ఆ అబ్బాయి మూన్కి పదే పదే కనిపిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు మూన్కి ఇది తెలుస్తుంది, ఏంటంటే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని. తెలిసాక తను చాలా భయపడిపోతుంది, ఎందుకంటే తనకు చనిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు అని. తను ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి కన్సల్టేషన్ కోసం వెళ్ళి అతనికి అంతా చెప్తూ ఉంటుంది. కానీ ఆ డాక్టర్ మాత్రం నువ్వు చిన్నప్పటి నుండి బ్లైండ్గా ఉండడం వల్ల సడన్ గా కళ్ళు కనిపించడంతో నువ్వు అడాప్ట్ చేసుకోలేకపోతున్నావు, దానివల్లే నీకు ఇలా అబ్నార్మల్గా అనిపిస్తుంది అని చెప్తాడు. సరే అని అనుకొని ఇక నైట్ నిద్రపోతుంది. కానీ తనకు హాస్పిటల్లో ఇన్సిడెంట్స్ అలాగే ఆ చిన్న అబ్బాయి ఇన్సిడెంట్స్తో పీడకలలు వస్తూ ఉంటాయి. దాంతో తను ఇక భయపడిపోతుంది. నెక్స్ట్ డే తను ఒక స్పీచ్ కోసం ప్రిపేర్ అవుతూ ఒక బెంచ్ పైన కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సడన్ గా తనకు ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి కోపంతో చాలా బేస్ వాయిస్తో నీకు ఎంత ధైర్యం నా ప్లేస్లో కూర్చోవడానికి అని మళ్ళీ మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తూ అంటుంది. అలా అంటూ సడన్ గా మూన్ పైకి అటాక్ చేయడానికి వస్తుంది. దాంతో మూన్ గట్టిగా అరుస్తుంది. దాంతో తన వెనుక ఉన్న టీచర్ డిస్టర్బ్ అవుతాడు. అతను మూన్కి అడుగుతాడు. మూన్ జరిగిందంతా చెప్తుంది. దానికి అతను నేను కూడా నీతోనే ఉన్నాను కదా, నాకెవరూ కనిపించలేదే, అంతా నీ భ్రమ ఏమో అని నచ్చజెప్తాడు.
తనకు ఏం అర్థం అవ్వక అలా ఆ క్లాస్ని కంప్లీట్ చేసుకొని ఆకలి వేయడంతో ఒక రెస్టారెంట్కి వెళ్తుంది. అక్కడ తనకు కౌంటర్ దగ్గర ఒక లేడీ ఒక చిన్న పిల్లని ఎత్తుకొని పదే పదే తనని చూడడం గమనిస్తుంది. లేడీ కనిపించట్లేదన్నది అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ ఆ లేడీ గురించి వెయిటర్ని అడిగితే తనకేం కనిపించట్లేరు అని అంటుంది. అలాగే మూన్కి ఆ లేడీ ఇంకా ఆ బేబీ ఆ రెస్టారెంట్స్ ఓనర్స్ అని, అలాగే వాళ్ళు చనిపోయారని తెలుస్తుంది. ఇక చూడండి, ఆ విషయం వినగానే మూన్ చాలా భయపడిపోతుంది. అక్కడ తినకుండానే అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. మూన్ బయటికి రాగానే ఒక చిన్న పిల్లోడు స్కూల్ డ్రెస్ వేసుకొని తన వైపే రావడం చూస్తుంది. అలా వస్తూ మూన్ లోపల నుండి ఒక గాలిలాగా వెళ్ళిపోతాడు. ఇది చూసి తనకేం అర్థం కాదు. కొంచెం దూరంలోనే అక్కడ చాలా మంది జనాలు గ్యాదర్ అవ్వడం చూసి వెళ్తుంది. అక్కడ చూస్తే సేమ్ ఇందాక కనిపించిన ఆ అబ్బాయి చనిపోయినట్టుగా కనిపిస్తుంది. ఆ అబ్బాయి కొన్ని మినిట్స్కి ముందే యాక్సిడెంట్లో చనిపోయాడని తెలుస్తుంది. మూన్కి అర్థమవుతుంది ఏంటంటే తన చుట్టూన్న మనుషులు తనకి కనిపిస్తున్న వాళ్ళంతా చనిపోతున్నారు అని. నిజం అది కాదు, వాళ్ళు చనిపోయాకే ఆత్మలుగా మూన్కి కనిపిస్తున్నారు. తనకు అసలు ఏం అర్థం కాక తన డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. తనతో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని డాక్టర్కు చెప్తుంది. కానీ అవి నమ్మడం అతనికి చాలా కష్టంగా ఉంటుంది. నమ్మలేకపోతుంటాడు. మూన్ ఇంటికి వెళ్తుంది. ఇక్కడ తన అపార్ట్మెంట్ కి ఉన్న లిఫ్ట్ యూజ్ చేస్తుంది. కానీ అందులో ఒక అతను ఆపోజిట్ గా నిల్చోవడం కనిపిస్తుంది. అతన్ని చూసి మూన్ చాలా భయపడిపోతుంది. ఎందుకంటే తనకి అతను చాలా అబ్నార్మల్ గా అనిపిస్తాడు. ఇప్పుడే మూన్ పైన కెమెరాస్ లో చూస్తుంది. అందులో తను ఒక్కతే కనిపిస్తుంది. ఆ వ్యక్తి కనిపించడు. సో దాంతో వన్ థింగ్ ఈస్ క్లియర్ దట్ ఆ వ్యక్తి ఒక స్పిరిట్ అని. ఇప్పుడే ఆ లిఫ్ట్ లోకి మూన్ వాళ్ళ గ్రాండ్ మా అలాగే తన సిస్టర్ వస్తారు. వాళ్ళకి మాత్రం ఆ వ్యక్తి కనిపించడు. ఈసారి మూన్ మళ్ళీ ఆ కెమెరాస్ లో చూస్తుంది. తనకు ఆ గ్రాండ్ మా అలాగే వాళ్ళ సిస్టర్ కనిపిస్తారు, కానీ ఆ వ్యక్తి మాత్రం కనిపించడు. కానీ తనకు తన కళ్ళకి మాత్రం కనిపిస్తాడు. ఇప్పుడు ఒక ఫ్లోర్ లోకి ఆ లిఫ్ట్ ఎంట్రీ అవ్వగానే ఆ వ్యక్తి కనిపించడు. కానీ ఇంకో ఫ్లోర్ బటన్ ప్రెస్ చేయగానే ఆ వ్యక్తి మళ్ళీ కనిపిస్తాడు. మూన్ చాలా భయపడుతూ తన ఫ్లోర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి మెల్లిమెల్లిగా మూన్ దగ్గరికి వస్తుంటాడు. ఆల్మోస్ట్ తనని టచ్ అవుతాడు అని అన్నప్పుడే లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవుతాయి. అండ్ మూన్ పరిగెత్తుతూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. మూన్ కొన్ని డేస్ తనని తాను రూమ్ లోనే లాక్ చేసుకుంటుంది. సో దాట్ వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉండకపోవడంతో ఎలాంటి అబ్నార్మల్ థింగ్స్ కనిపించవు అని. ఇక మూన్కి తన డాక్టర్ కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్ నంబర్ని ఇచ్చి అతని దగ్గర కన్సల్ట్ అవ్వమని చెప్తాడు. మూన్ అతని దగ్గరికి వెళ్ళాక అతను ఒంటరిగా ఉండకుండా టైం టు టైం బయట ఆడుతూ పాడుతూ కడుపు నిండా తింటూ ఉంటే తన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని చెప్తాడు. ఇప్పుడు డాక్టర్ ఫోర్స్ చేయడంతో వాయిలిన్ ప్లే చేయాల్సి వస్తుంది. కానీ ఆ మ్యూజిక్ వినడానికి చాలా క్రీపీగా డిఫరెంట్గా ఉంటుంది. అలా ప్లే చేస్తూ చేస్తూ స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది. కాసేపటికి నార్మల్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలుస్తుంది. అదేంటంటే మూన్ ఐ ఆపరేషన్ టైంలో ఉన్నప్పుడు ఒక చిన్న అబ్బాయి తన దగ్గరికి వచ్చి మూన్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. ఆ అబ్బాయి మళ్ళీ మూన్కి కనిపిస్తాడు. కానీ చూస్తే ఆ అబ్బాయికి ఆపరేషన్ చేసే టైంలో చనిపోయాడని తెలుస్తుంది. డాక్టర్ తనతోనే ఉండి ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు. ఎట్ ఏ పాయింట్ తను చెప్పేవన్నీ నిజాలేమో అని అతనికి ఇది అంతా కరెక్ట్గా అనిపించక అసలు మూన్ ఐ డోనర్ ఎవరో అన్న విషయం తెలుసుకోవడం కోసం హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళకి ఆ డోనర్ అడ్రస్ దొరుకుతుంది. తన పేరు లిన్. ఇక మూన్ వాష్రూమ్లోకి వెళ్ళి మిర్రర్లో తన ఫేస్ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు తన ఫేస్కి బదులుగా వేరే అమ్మాయి ఫేస్ కనిపిస్తుంది. దాంతో తను చాలా భయపడిపోతుంది. నెక్స్ట్ సీన్లో డాక్టర్ మూన్కి చెప్తాడు తన ఐ డోనర్ ఒక గర్ల్, తను థాయిలాండ్లో ఉండేది అని చెప్తారు. ఇక వీళ్ళు అతనిచ్చిన అడ్రస్ని పట్టుకొని వెతకడానికి స్టార్ట్ అవుతారు. అలా ఒక విలేజ్కి రీచ్ అవుతారు. అక్కడ ఒక డాక్టర్ని కలుస్తారు. ఎవరికైతే లిన్ గురించి తెలుసో అతన్ని. తను చెప్తాడు లిన్ చాలా సాఫ్ట్ హార్టెడ్ మనిషి అని. కానీ ఆ విలేజ్లో ఉన్న వాళ్ళంతా తనని తప్పుగా అనుకునేవారు. లిన్ ఆ విలేజ్లో ఉండే వాళ్ళకి ఫ్యూచర్లో రాబోయే యాక్సిడెంట్స్ ఆర్ ఇన్సిడెంట్స్ గురించి చెప్తూ వాళ్ళని అలర్ట్ చేయడానికి చూసేది.
మేబీ తన దగ్గర ఏదైనా సూపర్ న్యాచురల్ పవర్ ఉండొచ్చు, అందుకే తనకి అన్ని ముందే తెలిసిపోతాయి. అలాగే ఒకరోజు విలేజ్ మొత్తంని అలర్ట్ చేస్తూ ఊరంతా మంటలు అంటుకుంటాయి అని జాగ్రత్త చెప్తుంది. కానీ ఎవరూ తనని పట్టించుకోలేదు, ఎవరూ తనని నమ్మరు. కానీ ఆ కాసేపటికే ఊరంతా మంటలు అంటుకుంటాయి, చాలా మంది జనాలు దానివల్ల చనిపోతారు. అప్పుడే ఊరి వాళ్ళంతా అది జరగడానికి లిన్నే కారణం అన్నట్టుగా అశుభ మాటలు మాట్లాడడం వల్లే ఇలా జరిగింది అని అందరూ తన మీద రివర్స్ అవుతారు. టాన్స్ కి తట్టుకోలేక ఆ నెక్స్ట్ డేనే లిన్ సూసైడ్ చేసుకుంటుంది. కానీ తన సూసైడ్ కి వాళ్ళ మదర్ తనని క్షమించలేకపోయింది. దాంతో తన ఆత్మ అక్కడే ఒక టైం ట్రాప్ లా ఇరికిపోయింది. కానీ మూన్ ఆ ఇంటికి వెళ్ళగానే లిన్ ఆత్మ ఆ టైం ట్రాప్ నుండి ఫ్రీ అవుతుంది. ఎలా అంటే రోజు రాత్రి లిన్ ఆత్మ మూన్ ని పొసెస్ చేసుకొని సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పుడే లిన్ వాళ్ళ మదర్ అక్కడికి వచ్చి తనని ఆపుతుంది. అలాగే తను అంటుంది లిన్ ని క్షమిస్తున్నాను అని. అప్పుడే లిన్ ఆత్మ ఫ్రీ అయిపోయి హ్యాపీగా ఫీల్ అయ్యి ఆఫ్టర్ వరల్డ్ కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే లిన్ యొక్క ఫ్యూనరల్ అరేంజ్ చేసి లిన్ పీస్ఫుల్ గా వెళ్ళడానికి ప్రే చేస్తూ ఉంటారు. అది కంప్లీట్ అవ్వగానే డాక్టర్ ఇంకా మూన్ ఇద్దరు కలిసి హ్యాపీగా బస్ లో రిటర్న్ అవుతూ ఉంటారు. హ్యాపీగా ఎందుకంటే లిన్ ఆత్మకి శాంతి కలిగించినందుకు, అలాగే దాంతో పాటు మూన్ కి కూడా ఇక హారిఫైయింగ్ ఇన్సిడెంట్స్ కనిపించడం ఆగిపోతాయి అని. మూన్ కి నిద్ర రావడంతో కాసేపటికి బస్ లోని నిద్రపోతుంది. తను తన కళ్ళు తెరవగానే తన చుట్టంతా చనిపోయిన వాళ్ళే కనిపిస్తారు. చూసిన తను ఏదో చాలా పెద్దగానే జరగబోతుంది అని భయపడి బస్లో నుంచి దిగి పక్కకున్న వెహికల్స్ లో ఉన్న వాళ్ళని ఎంత వీలైతే అంత త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటూ అరుస్తూ అందరికి చెప్తూ ఉంటుంది. ఈ సీన్ ఇంకో సీన్ కి సిమిలర్ గా ఉంటుంది, ఏదైతే లిన్ ఆ ఊర్లో వారికి అలర్ట్ చేసిందో అలా. కానీ అప్పుడు ఇప్పుడు ఎవరు వాళ్ళని నమ్మట్లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే రోడ్ పైన పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అక్కడే ఉన్న ఒక ట్రక్ లో నుంచి నేచురల్ గ్యాసెస్ లీక్ అవుతూ ఉంటాయి. దాన్ని ఎవరూ పట్టించుకోరు. ఎప్పుడైతే అందులోని డ్రైవర్ ఆ ఇంజిన్ ని స్టార్ట్ చేస్తాడో అప్పుడే ఆ ట్రక్ బ్లాస్ట్ అయిపోతుంది. మూన్తో ఉన్న డాక్టర్ మూన్తో బస్ లో నుంచి బయటికి దూకేసి మూన్ ని కాపాడతాడు. కానీ తన కంట్లో గాజు ముక్కలు పడి మళ్ళీ మూన్ చూసే శక్తిని పోగొట్టుకుంటుంది. చూపుతో పాటు తనకి వచ్చిన ఆ న్యాచురల్ ఎబిలిటీ కూడా పోతుంది. ఆ యాక్సిడెంట్ లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ జనాలు చనిపోతారు. అంటే యాక్సిడెంట్ కి ముందు మూన్ కి ఆ థౌజండ్స్ ఆఫ్ ఆత్మలు కనిపించాయన్నమాట. మూన్ ఆ యాక్సిడెంట్ నుండి తప్పించుకుంటుంది, కానీ తన కళ్ళను మాత్రం మళ్ళీ పోగొట్టుకుంటుంది. కానీ దానికి తనకు ఎలాంటి బాధ లేదు. ఇన్ఫాక్ట్ తనకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే తనకు కళ్ళు లేనప్పుడే తన లైఫ్ చాలా పీస్ఫుల్ గా ఉంది కాబట్టి. ఇక ఇప్పుడు ఆ డాక్టర్ సపోర్ట్ తో పాటు అతనితో ఫ్రెండ్షిప్ కూడా ఉంది. సో ఇప్పుడు తనకి కళ్ళు లేకపోయినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అన్నట్లుగా చూయిస్తూ ఈ మూవీని ఇక్కడికి ఎండ్ చేస్తారు. ఇఫ్ మీకు కూడా ఇలాంటి సూపర్ న్యాచురల్ పవర్ ఉంటే మీరేం చేస్తారో అని ష్యూర్గా కామెంట్స్లో చెప్పండి. అండ్ దిస్ ఈజ్ వాట్ ద మూవీ ఫర్ టుడే. హోప్ మీకు ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లేట్ చేయకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.